ఓకే అండి. రీసెంట్‌గా మన దగ్గరికైతే మాత్రము కంటెంట్ మోనటైజేషన్ సస్పెండ్ తోని మనకైతే ఒకరైతే కాంటాక్ట్ అయ్యారు. మీకు అందరికి తెలుసు కంటెంట్ మోనటైజేషన్ అనేది ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన మోనటైజేషన్. ఎందుకంటే మనకి వేరే ఏ మోనటైజేషన్ టూల్స్ అవ్వకపోయినా కేవలం కంటెంట్ మోనటైజేషన్ అయింది అనంటే మాత్రం దాని నుంచెల్లి మనం టెక్స్ట్ నుంచెల్లి, ఫోటోస్ నుంచెల్లి, రీల్స్ నుంచెల్లి, లైవ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అని టోటల్‌గా మనం ఫేస్‌బుక్ అకౌంట్‌లో పెట్టే ప్రతి పోస్ట్ నుంచెల్లి కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. మళ్ళీ వేరే ఎలిజిబిలిటీ కావాల్సిన అవసరం అయితే మనకి లేదు. అలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అయిన కంటెంట్ మోనటైజేషన్ అనేది మనకి సస్పెండ్ అయిపోయింది. మరి ఇలా సస్పెండ్ అయిపోతే దాన్ని మనం ఎలా రికవరీ చేసుకోవాలి? ఇది కూడా ఓన్ కంటెంట్ వల్ల మాత్రమే వచ్చిన ఒక ప్రాబ్లము. సో రీసెంట్ వీడియోలో చెప్పాను కదండీ, అదర్ కంటెంట్ తోని మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడం అనేది మీకు చెప్పాను. ఇది ఓన్ ఒరిజినల్ కంటెంట్. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి డౌన్లోడ్ చేయడం కానివ్వండి, ఫోటోస్ అది ఇది అంటూ ఏది కూడా లేనే లేదు. అయినా కూడా వీళ్ళకి మోనటైజేషన్ అనేది సస్పెండ్ అయిపోయింది. ఇందులో ఇంకొక హైలైట్ ఏంటంటే వాళ్ళు నిన్ననే ఇన్స్ట్రీమ్ యాడ్ సెటప్ రాగానే ఓకే అనేసిరు. ఇన్స్ట్రీమ్ యాడ్ ఓకే అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మనకి కంటెంట్ మోనటైజేషన్ కూడా వీళ్ళకి మోనటైజేషన్ సెటప్ అయిపోయింది. సో దీని ప్రకారంగా ఎవరికైతే ఇన్స్ట్రీమ్ యాడ్ సెటప్ అయిపోయిందో అలాంటి వాళ్ళకి మాత్రము తొందరగా ఈ కంటెంట్ మోనటైజేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎంత తొందరగా వీళ్ళకి ఆ కంటెంట్ మోనటైజేషన్ సస్పెండ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? మరి తిరిగి వీళ్ళ అకౌంట్ మోనటైజేషన్ అయిందా లేదా అనే క్లారిటీ విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వింటారో వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లో ఈ ప్రాబ్లం రాకుండా ఈజీగా మీరు మీ అకౌంట్ అయితే సెక్యూర్ చేసుకుంటారు. మీ అందరికీ తెలుసు ఒక్కసారి మానిటైజేషన్ వచ్చిందంటే మనకి ప్రాబ్లం ఎక్కడ పడుతుందంటే పే అవుట్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఇంతకు ముందుకు సంపాదించుకున్న మనీ అంతా కూడా గోవిందా, అది వస్తుందో రాదో తెలియదు. చాలా మందికి అయితే మాత్రం రాకుండా అలానే బ్యాక్లో ఉండిపోతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. రెండవది, తిరిగి మానిటైజేషన్ అయ్యే వరకు 90 డేస్ వరకు వెయిట్ చేయాలి. కొంతమంది 90 డేస్ దాటిన తర్వాత కూడా మానిటైజేషన్ అవ్వట్లేదు. సో ఈ రెండు ఎఫెక్ట్స్ అనేది మన మీద పడుతుంది. ఇన్ని రోజులు కష్టపడి ఫాలోవర్స్ని సంపాదించుకున్న అకౌంట్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి కంటెంట్ని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి బెస్ట్ టిప్స్ను మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవ్రీడే వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ని అయితే చూడడం అయితే మర్చిపోకండి. నాకు ఛానల్ తరఫున మీరు ఏమైనా సపోర్ట్ చేయాలనిపిస్తే వీడియోని లైక్ చేసి నా ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోకండి. మనమైతే డైరెక్ట్గా మనము వీళ్ళ మానిటైజేషన్ అంటే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మానిటైజేషన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకి మానిటైజేషన్ స్టేటస్ ఏమో మాత్రం మనకి నార్మల్గానే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ చెకింగ్ అన్నప్పుడు ఏం చూసుకోవాలి? మానిటైజేషన్స్ ఏమైనా ప్రాబ్లం చూపిస్తుందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత రికమెండేషన్ కూడా చెక్ చేసుకున్నాము. ఇక్కడ రికమెండేషన్ దగ్గర కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే మెన్షన్ అయితే చేయలేదు. మిగిలినవైతే ఇంకా ఏవైతే ఉండవు. అంటే ఓన్ కంటెంట్ ఇక్కడ రెండింటి దగ్గర మాత్రమే షో అవుతుంది. సో మనం రికమెండేషన్ దగ్గర నుంచి వెళ్ళి మానిటైజేషన్ మీద క్లిక్ చేయగానే చూడండి మనకి షో అవుతుంది కంటెంట్ మోనటైజేషన్ ప్రోగ్రామ్ అనేది పోయింది. అది ఎల్లో కలర్లో ఉంది. యూ కెనాట్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వీడియోస్ బట్ కెన్ స్టిల్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ రీల్స్ అండ్ పోస్ట్ విత్ ఇమేజెస్ ఆర్ టెక్స్ట్. అంటే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం కంటెంట్ మోనటైజేషన్లో కేవలము లాంగ్ వీడియోస్ తరపు నుంచి వెళ్ళి మాత్రమే ఎర్నింగ్స్ అనేది లేవు. మిగిలిన టెక్స్ట్, ఇమేజెస్, రీల్స్ నుంచి వెళ్ళి మాత్రము మీరు మనీ సంపాదించుకోవచ్చు అని ఉంది. సో దీని నుంచి వెళ్ళి కనుక మనం ఇంకా క్లియర్గానైతే ముందుకు వెళ్తే మానిటైజేషన్ ఇష్యూ అని చూపిస్తూ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం అయితే రిపీట్ చేస్తుంది. కంటెంట్ మానిటైజేషన్ ప్రోగ్రాము యూ కెన్ నాట్ ఎర్న్ ఫ్రమ్ యువర్ వీడియోస్ అనేది మనకి చూపిస్తుంది. సో వీళ్ళు పెట్టే కంటెంట్ ఏంటి అసలు? మిగిలిన మానిటైజేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి ఇయర్నింగ్ సోర్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండి లాంగ్ వీడియోస్ తరపు నుంచి మాత్రమే ఎందుకు రావట్లేదు అనేది అయితే వీళ్ళ అకౌంట్ని అయితే నేను మొత్తం కూడా క్లియర్గా చెక్ చేస్తాను. సో వీళ్ళు అప్లోడ్ చేసే కంటెంట్ ఏంటి అని అంటే రంగోలీస్. అంటే ఇప్పుడు మనం ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా వాకిట్లో. సో అలాంటి డిజైన్స్ని వీళ్ళు డిఫరెంట్గా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు వాకిట్లో కానివ్వండి, లేదంటే ఇలాంటి మార్బుల్స్ మీద కానివ్వండి రంగోలీస్ ఎలా వేసుకోవాలి, ఫెస్టివల్స్ టైంలో ఎలా ఉంటాయి అనేది టోటల్గా వీళ్ళు క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నవి మాత్రమే. వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ కూడా రావట్లేదు. ఈవెన్ వీళ్ళు లాంగ్ వీడియోస్ దగ్గర సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ కూడా ఫేస్బుక్ లైబ్రరీ నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నవి. అక్కడ మ్యూజిక్ తరపున కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం రాలేదు. మరి ఓన్ కంటెంట్ అయిన తర్వాత కూడా మ్యూజిక్ని కూడా మనం ఫేస్బుక్ నో కాపీరైట్ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎందుకు లాంగ్ వీడియోస్ నుంచి మానిటైజేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అయిపోయింది? చూసారు కదా, కంటెంట్ మానిటైజేషన్లో కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి రీల్స్ లేదంటారు, కొంతమందికి టెక్స్ట్ లేదంటారు, కొంతమందికి లాంగ్ వీడియో, ఇలాగ మనకి ఒక్కొక్క డిఫరెంట్ వైజ్గా మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. మనకి ప్రాబ్లమ్ని మెన్షన్ చేసిన దాని ప్రకారంగా
మన అకౌంట్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి లాంగ్ వీడియోస్ అని ఉంది కదా, సో నేను అయితే మాత్రం టోటల్గా వీళ్ళ లాంగ్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేశాను. కంటెంట్ అంతా కూడా వీళ్ళ ఒరిజినల్ కంటెంట్, డౌన్లోడింగ్ది ఎక్కడ కూడా లేనే లేదు. సో మిస్టేక్స్ ఎక్కడ వచ్చాయి అంటే టైటిల్ దగ్గర. అంటే ఇప్పుడు మనకి మీకు చూసేవాళ్ళు జెంట్స్ లేడీస్ అనేది పక్కకు పెట్టేసండి. మీ మదర్ వేసేటప్పుడు కూడా మీరు ముగ్గులు చూస్తుంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చుక్కలు పెడుతూ ఉంటారు కదా, ఆ చుక్కలని తర్వాత కలుపుతూ వాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటారు కదా. ఈ చుక్కలలో ఎలా ఉంటుంది అని అంటే ఇన్ని చుక్కల ముగ్గ అన్ని చుక్కల ముగ్గ అంటే మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా. అలాంటి చుక్కల ముగ్గు ఏంటంటే ఇప్పుడు ఒక 5 చుక్కల ముగ్గు ఉందనుకోండి, మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ 5 చుక్కల ముగ్గుతోని మనం బోల్డ్ అండ్ డిజైన్స్ అయితే చేయొచ్చు. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళ టైటిల్లో స్టార్టింగ్ అదే వస్తుంది, 5 చుక్కల ముగ్గు 5 చుక్కల ముగ్గు 5 చుక్కల ముగ్గు, లేదంటే 10 ఉంటే 10 10 10, 20 ఉంటే 20 20 20. అలా డిఫరెంట్ అనేది లేకుండా టైటిల్స్ అన్నీ కూడా సేమ్ వస్తుంది. సో ఈ టైటిల్స్ అన్నీ కూడా సేమ్ రావడం వల్లనే వీళ్ళ లాంగ్ వీడియో అనేది ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ అనేది ఫస్ట్ మీరు కూడా మీ అకౌంట్లో ఏ మోటేషన్ అయితే ప్రాబ్లం వచ్చిందో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే కొన్నిసార్లు మనము వీడియోని ఎడిట్ చేసుకుని టైటిల్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది కాబట్టి వాటిని చెక్ చేసుకోవాలి. లేదు కొత్త వాళ్ళు వింటున్నారు అంటే ఎప్పుడు కూడా మీరు టైటిల్ అనేది ఒక వీడియోకి రాసిన విధంగానే ఇంకో వీడియోకి కూడా రాయదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కంటెంట్ అనేది అన్ఒరిజినల్ కంటెంట్ లాగా అయిపోతుంది, లేదంటే లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్. అంటే ఒకటే కంటెంట్ని మీరు పదే పదే అప్లోడ్ చేస్తున్నారు, అందులో ఒరిజినాలిటీని మిస్ అయిపోయింది అనే విధంగా మనకి ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా మనకి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనే దాంట్లోకి కొట్టుకుపోతూ ఉంటాయి కాబట్టి క్లియర్గా చూసుకోవాలి. టైటిల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకైతే. సో దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనము రాసేటప్పుడు అంటే ఇప్పుడు ఒకరికి ఒక అకౌంటే ఉండదు కదండి, చాలా అకౌంట్స్ ఉంటాయి. అలా అకౌంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు అని అంటే నేమ్స్ మనం వాటర్ మార్క్ లోగోస్ వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు డిజైన్స్ కాబట్టి వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో కూడా అప్లోడ్ చేసుకున్నారు అనుకోండి, సో ఇక్కడ వీళ్ళకి క్లిక్ అవ్వకుండా వాళ్ళకి క్లిక్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత వీళ్ళు ఎంతగానో తలకే బాదుకున్నా కూడా మళ్ళీ వీళ్ళ అకౌంట్లో అదే డిజైన్ ఫేమస్ అవ్వదు. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు ఈ డిజైన్స్ వేసే వాళ్ళు వాటర్ మార్క్ లోగో అనేది వేసుకుంటారు. సో ఆ లోగో దగ్గర మీరు మీ అకౌంట్ లోగో వేసుకున్నా లేదంటే నేమ్ రాసుకున్నా మీ అకౌంట్ది మాత్రమే ఉండాలి. సో వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి ప్రొఫైల్ ఉంది, పేజీ ఉంది. సో మిస్టేక్లో వీళ్ళు మొత్తం కూడా కలిపేసిళ్ళు పేజీ నేమ్ పెట్టేసుకున్న వీడియోస్ ప్రొఫైల్లో రావడము, ప్రొఫైల్ పేజీతోని వీడియోస్ పేజీలో రావడము, ఇలా మనకి వాటర్ మార్క్ దగ్గర ఉన్న నేము మన అకౌంట్ నేమ్ అనేది మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల అక్కడ కూడా లిమిటెడ్ కాదు ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ అంటే ఈ కంటెంట్ మనది కాదు అనే విధంగా కూడా ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి అదే విధంగా ప్రాబ్లం వచ్చేసింది. సో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అనేది మనము క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ ఇంకా మంచిగా కలర్స్ ఉండాలి అనేసి కొన్నిసార్లు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ డౌన్లోడ్ చేసుకున్న వాటికి కాపీరైట్ ప్రాబ్లం ఉంది అని అంటే మనకి ఎక్కడ వాడుకున్నా సరే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అది క్లైమ్ అనుకోవచ్చు, స్ట్రైక్ అనుకోవచ్చు. యూట్యూబ్లో క్లైమ్ అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఫేస్బుక్లో క్లైమ్ వచ్చినా కూడా మన మానిటైజేషన్స్ అనేవి పోతాయి. కాబట్టి వేరే ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నా దానికి కాపీరైట్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి. అంతేందుకు నార్మల్గా మనం ఫిక్సెల్ ల్యాబ్లో యూజ్ చేసుకుంటే దాన్ని అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ని కూడా మేకోవర్ చేసుకోవచ్చు. అంతా కాకుండా మనం కైన్ మాస్టర్లో కూడా బ్యాక్గ్రౌండ్ని మేకోవర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎడిట్ చేసినవి మాత్రమే వాడుకోవాలి. సో అలా కాకుండా వీళ్ళు వేరే దగ్గరికి కూడా యూజ్ చేస్తున్నారు. మెయిన్గా వీళ్ళ అకౌంట్లో నాకు ఈ మిస్టేక్స్ కనిపించినాయి. మీరు కూడా మీ అకౌంట్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మరి ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ కనిపించినాయి అని అంటే ఏం చేసేది లేదు, డిలీట్ చేయడం తప్ప ఇంకొక మాట అయితే లేదండి. మీరు ఎవ్వరి మాటలు కూడా నమ్మొద్దు. ఆ కంటెంట్ అలానే ఉంచుకొని మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇలా రిక్వెస్ట్ చేసి అలా రిక్వెస్ట్ చేసి అంటే మీరు కనుక ప్రాబ్లం ఉన్న కంటెంట్ని అలానే ఉంచుకొని రిక్వెస్ట్ కనుక చేసిన అనుకోండి ఆన్ ది స్పాట్లో ఫేస్బుక్ అకౌంట్ డిసేబుల్ అయిపోతుంది. లైవ్ ప్రూఫ్లోనే రీసెంట్గా మీకు నేను ఒక వీడియో చెప్పాను. ఆ వీడియో డిలీట్ చేయకుండా ఈ వీడియో మాదే అని వాళ్ళు ఓకే చేసినంత మాత్రమే నెక్స్ట్ సెకండ్ డే 2 lakhsకి అబోవ్ ఉన్న ఫాలోవర్స్ ఉన్న ఫేస్బుక్ అకౌంట్, ఎర్నింగ్స్ అవుతున్న ఫేస్బుక్ అకౌంట్ నెక్స్ట్ డేట్కి వచ్చింది అని అంటే పే అవుట్ రిలీజ్ అయ్యే టయానికి వాళ్ళ అకౌంట్ డిసేబుల్ అయిపోయింది. ఇక డిసేబుల్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మన అకౌంట్ ఎవరికి కూడా కనిపించదు. అది రిటర్న్ వచ్చుడు కూడా 99% కూడా మనకి డౌట్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉంది అని అంటే టైటిల్స్ దగ్గర అంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు, దాన్ని కవర్ చేసుకోవచ్చు. లేదు మనము లోగోస్ రాసాము లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇది ఫోటో వేరేది అని అంటే మాత్రము దాన్ని డెఫినెట్గా డిలీట్ చేయాల్సిందే. డిలీట్ చేయడంలో కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ మనకి కొన్నిసార్లు టైమింగ్స్ ఉంటాయి. మనం రీల్స్ని డిలీట్ చేసినప్పుడు ఆన్ ది స్పాట్లో డిలీట్ అయిపోతాయి. కానీ లాంగ్ వీడియోస్ని అయితే మాత్రము 30 days వరకు మన ఫీడ్బ్యాక్లో సేవ్ అయి ఉంటాయి. మనకు కనిపించవు కానీ
మన అకౌంట్లో సేవ్ లిస్ట్లో అవన్నీ కూడా సేవ్ అయిపోతాయి. వాటిని కూడా మీరు డిలీట్ చేసుకున్నారనుకోండి, సపోర్ట్ ఇన్బాక్స్లో కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్లియర్గా డిలీట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని రిపీట్ చేయకుండా ఉన్నారనుకోండి, తిరిగి మళ్ళీ మీకు మానిటైజేషన్ అవుతుంది. అబ్బా, తిరిగి మళ్ళీ మాకు మానిటైజేషన్ అవుతుందా అని మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టకండి. మీకు ఆ లైవ్ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదే వీళ్ళ అకౌంట్ మనం ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత మనం అకౌంట్ లాగిన్ అయినప్పుడు తిరిగి అన్ని మానిటైజేషన్స్ కూడా వీళ్ళకి అయ్యాయి. అన్నింట్లో కూడా వీళ్ళకి ఎర్నింగ్స్ కూడా వీళ్ళకి అవుతున్నాయి. అంటే చెప్పాం కదా, టెక్స్ట్ రీల్స్ అలాగే ఇమేజెస్తో పాటుగా లాంగ్ వీడియోస్ కూడా వీళ్ళకి ఎర్నింగ్స్ అనేది అవుతున్నాయి. సో ఈ విధంగా మీరు మీ కంటెంట్ని మీరు చెక్ చేసుకొని వీటిని కనుక ఫాలో అయ్యారంటే మీ ఓన్ కంటెంట్లో మీరు వేటిని ఉపయోగించుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇలాంటి మోర్ టిప్స్ టిపికల్గా కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని సాల్వ్ చేసుకోవడం ఎలా అనేది రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంటుంది.